నమస్తే అండి, రేవతి వంటలకు స్వాగతం. ఈరోజు మనం ఆమ్లెట్లతో కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. కావాల్సిన ఐటెం చూద్దామండి. కోడిగుడ్లు, 2 ఉల్లిపాయలు, 1 టమాటా, 4-5 పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే మసాలాలోకి 5-6 వెల్లుల్లిపాయ రేకులు, 5-6 జీడిపప్పులు, చిన్న అల్లం ముక్క, 4-5 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని కోడిగుడ్డు ఆమ్లెట్గా వేసుకోవాలండి. ఆమ్లెట్ ఒకవైపు వేగిన తర్వాత దాన్ని రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన ఆమ్లెట్ని వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. అలాగే మిగిలిన గుడ్లు కూడా ఆమ్లెట్ల కింద వేసుకుని ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్లు వేసుకున్నాయి, ఉల్లిపాయ పేస్టు, మసాలా, కరివేపాకు రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. వేసుకుని ప్యాన్ పెట్టుకున్న తర్వాత కూరకు సరిపడగా ఆయిల్ వేసుకుని ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకుని గరిటెతో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పేస్ట్ చేసుకున్న మసాలా కూడా వేసుకుని శుభ్రంగా గరిటెతో కలుపుకోవాలి. మసాలా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడగా సాల్టు, కొంచెం కారం కూడా వేసుకుని ఒకసారి కలిపిన తర్వాత కూరకు సరిపడగా వాటర్ పోసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకుని కలిపి వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఆమ్లెట్లు అందులో వేసుకోవాలి. ఆమ్లెట్లన్నీ గరిటెతో శుభ్రంగా సర్దుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఆమ్లెట్లను ఒకసారి రెండో వైపుకి తిరగవేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు కూర బాగా గ్రేవీ దగ్గరగా వచ్చేసింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక నిమ్మకాయ రసం తీసుకుని వేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకోవాలండి. అంతేనండి, ఆమ్లెట్ల కుర్మా రెడీ అయిపోయింది. ఈ కూర మీరు కూడా తయారు చేసుకుని తప్పకుండా టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.